భారతదేశంలోని రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ స్కీమ్. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా అర్హులైన రైతులకు ఆర్థికంగా చేయూత అందిస్తుంది. ఈ స్కీమ్ ను తొలిసారిగా 2019 ఫిబ్రవరిలో బడ్జెట్ సమయంలో ప్రకటించగా అప్పటి నుంచి ఏటా 6,000ను రైతులకు అందిస్తూ వస్తుంది. ప్రతి ఏటా 6,000ను 2,000 చొప్పున 3 విడతల క్రింద ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల అకౌంట్ లోనే నేరుగా వేస్తుంది. ఇప్పటి వరకు 16 విడతల డబ్బులు రైతులకు అందాయి. అంటే మొదటి నుంచి తీసుకున్న రైతు 32,000 పొందాడన్నమాట. ఇప్పుడు 17వ విడత నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చ్ ఇలా ప్రతి 4 నెలలకు ఒకసారి డబ్బుల్ని అందిస్తూ ఉంటుంది. చివరిసారిగా 2024 ఫిబ్రవరి 28వ తేదీన రైతుల అకౌంట్ లో పీఎం కిసాన్ 16వ విడత డబ్బుల్ని విడుదల చేశారు. అప్పుడు మొత్తం 9 కోట్ల మందికి పైగా లబ్ధి చేకూరింది. ఏకంగా 21,000 కోట్లకు పైగా నగదును 16వ విడత కోసం విడుదల చేశారు. ఇప్పుడు పీఎం కిసాన్ 17వ విడత నిధులు మే నెల ఆఖరిలోనే పడతాయని తెలుస్తుంది, లేదా జూన్ నెల మొదటి వారంలోనైనా వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే డబ్బులు ఎప్పుడు పడ్డాలన్నా ఈ కేవైసీ అనేది ఎంతో ఖచ్చితంగా చేసుకోవాలని విషయం తెలిసింది. ఈ కేవైసీ అంటే మిమ్మల్ని మీరు ధృవీకరించుకోవడం అన్నమాట. ఈ కేవైసీ చేసుకునేందుకు చాలానే మార్గాలు ఉన్నాయి. మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి. బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ లో ఉండాలి. పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ కు నేరుగా వెళ్లి అక్కడ ఈ కేవైసీ పై క్లిక్ చేసి ఓటీపీ సాయంతో ప్రక్రియ పూర్తి చేయొచ్చు. ఇంకా పీఎం కిసాన్ యాప్లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కేవైసీ చేసుకోవచ్చు. ఇంకా కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్ళి కూడా బయోమెట్రిక్ సాయంతో కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఇక అర్హులైన రైతులు మాత్రమే పీఎం కిసాన్ ప్రయోజనాలు పొందాలి. ట్యాక్స్ పేయర్లు ఈ స్కీమ్కు అనర్హులు. ఎవరైనా అర్హత లేకపోయినా ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందుతున్నట్లయితే వారిని గుర్తించి కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఆ డబ్బులను కూడా వెనక్కి తీసుకుంటుంది. థ్యాంక్ యూ.